ఓం శాంతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక తపోవనం. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో మనం వాడే టబ్స్ కానీ, మనం వాడే కూలర్ టబ్స్కి, ఫ్రిడ్జ్కి, గ్రోయింగ్ బ్యాగ్స్కి, థర్మాకోల్ బాక్స్కి ఎలాంటి కంటైనర్స్ వాడినా కూడా వాటికి మనం ఎలాంటి స్టాండ్స్ చేయించుకోవాలి, ఎంత హైట్లో స్టాండ్స్ చేయించుకోవచ్చు, ఎంత బడ్జెట్లో మనం ఆ స్టాండ్స్ మెటల్ స్టాండ్స్ చేయించుకోవచ్చు అనేది ఫుల్ వీడియో అండి. మనం టెర్రస్ గార్డెన్ క్రియేషన్ సిరీస్లో భాగంగా మనం చేసిన అన్ని వీడియోస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ మనం టెర్రస్ గార్డెన్ చేసే ముందు మన టెర్రస్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, టెర్రస్ వాటర్ ప్రూఫ్ పద్ధతులు ఏంటి, మనం కంటైనర్స్ ఎలాంటి కంటైనర్స్ వాడాలి, మడులు, గ్రోయింగ్ బ్యాగ్స్, కూలర్ టబ్లు, ఫ్రిడ్జ్లు ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. మన వ్యూవర్స్కి మరియు సబ్స్క్రైబర్స్కి చాలా ధన్యవాదాలు. ఈరోజు వీడియోలోకి మనం వెళ్ళినట్లయితే కంటైనర్స్ కానీ, మనం గ్రో బ్యాగ్స్ కానీ, కూలర్ టబ్స్ కానీ, ఫ్రిడ్జ్లు కానీ మనం చూస్ చేసుకున్న తర్వాత మనం ప్రతి ఒక్కరం కూడా టెర్రస్ పైన ఫ్లోర్ పైన ఎక్కువ పెట్టి మనం మొక్కలను పెంచుతూ ఉంటాం. సో మనం ఫ్లోర్ పైన మొక్కలు పెట్టి పెంచడం వల్ల ఫ్లోర్ని మనం క్లీన్ చేసుకోవడానికి కుదరదు అనమాట. సో మనం నీట్గా మనం ఫ్లోర్ని క్లీన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం స్టాండ్స్ని 1.5 feet హైట్ ఉన్న స్టాండ్స్ పైన పెట్టినట్లయితే మనం నీట్గా మన ఫ్లోర్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో మన గార్డెనింగ్ చేసుకోవడానికి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువసేపు మనం గార్డెనింగ్ కింద మన ఫ్లోర్ పైన కింద పెట్టుకొని మన గార్డెనింగ్ కానీ, విత్తనాలు వేయడం కానీ, హార్వెస్ట్ చేయడం కానీ చాలా కష్టంగా ఉంటుందన్నమాట. పెద్ద ఏజ్డ్ అయిన వాళ్ళు కూడా ఎక్కువసేపు కింద కూర్చొని చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనకి డ్రైన్ వాటర్ ఏదైతే టబ్బుల్లోంచి వస్తాయో అవి కూడా చాలా డర్టీగా మన ఫ్లోర్ అయిపోతుందన్నమాట. కాబట్టి ఈ 1 feet లేదా 1.5 feet హైట్ ఉన్న స్టాండ్స్ని మనం చేయించుకోవడం వల్ల కింద ఫ్లోర్ని మనం చాలా నీట్గా మనం చీపురుతో చాలా క్లీన్గా నీట్ చేసుకోవచ్చు. వాటర్తో కూడా మనం వాష్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి చైర్లో కూర్చొని నీట్గా మనం విత్తనాలు వేయడం కానీ, లేదంటే హార్వెస్ట్ చేయడం కానీ, గార్డెనింగ్ ఏదైనా కలుపు మొక్కలు తీయడానికి కూడా మనం చైర్లో కూర్చొనే నీట్గా చేసుకోవచ్చు అనమాట. పెద్దవాళ్ళు కానీ చాలా ఎక్కువసేపు చేయాలనుకున్నప్పుడు చైర్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. ఈ స్టాండ్స్ని మనం ఖర్చు లేకుండా ఏ విధంగా చేయించుకోవచ్చు అనేది మనం ఇటు సైడ్ అటు సైడ్ సిమెంట్ దిమ్మలు పెట్టి కూడా దానిపైన పనికిరాని ఏదైనా పైపులు కానీ, లేదంటే కట్టెలు కానీ పెట్టి దానిపైన కూడా మనం టబ్స్ పెట్టుకోవచ్చు అనమాట. అలానే మనం ఖచ్చితంగా ఇలాంటి మెటల్ స్టాండ్స్ చేయించుకోవాలని అయితే ఏం లేదు. మనం ఇలాంటి కట్టెలు కానీ, సిమెంట్ దిమ్మలు కూడా పెట్టి వాడుకోవచ్చు. ఇంకా కాస్త మనం మరీ హెవీ ఐరన్ వాడి కాకుండా మనం కొద్దిగా పాత ఐరన్ వాడి కొద్దిగా తక్కువ బడ్జెట్లోనే చేయించుకుంటాం అనుకున్నప్పుడు ఇలా కూడా మేము చేయించాము కదా, అలా కూడా మనం చేయించుకోవచ్చు అన్నమాట. ఇంకో పద్ధతి ఏంటంటే మనం స్టాండ్స్ని పీవీసీ పైప్స్తో చేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట గార్డెన్. మనం అంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఉండే సిపీవీసీ అంటారు కదా, కొద్దిగా స్ట్రాంగ్గా ఉండే పైప్స్ని మనం వాటితో కూడా మనం స్టాండ్స్ని చేయించుకోవచ్చు. సో ఈ స్టాండ్స్ని కూడా మనం తెచ్చుకొని మనమే సొంతంగా కూడా ఆ టీ జాయింట్, ఎల్ అవి తెచ్చుకొని మనం ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ చేసుకొని కూడా మనం సొంతంగా చేసుకోవచ్చు అనమాట. వాటితో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మనం వాటితో కూడా క్లీన్గా మనం నీట్గా గార్డెన్ కూడా ఉంచుకోవచ్చు అనమాట. సో పీవీసీ స్టాండ్స్తో కూడా మీరు ట్రై చేయొచ్చు. సో వీటితో కూడా మనం కూడా నెక్స్ట్ వీడియోస్ చేస్తాం పీవీసీ పైప్స్తో కూడా. మేము ఏ విధంగా చేసామంటే మనకి తక్కువ బడ్జెట్లో పడాలనేసి మనము ఎక్కువగా వచ్చేసి మనకి పాత ఐరన్ ఏదైతే సివిల్ రాడ్స్ అంటాం కదా, ఈ సివిల్ రాడ్స్ మనకి పాత బిల్డింగ్ పడిపోయినప్పుడు పిల్లర్స్లో ఉంటే రాడ్స్ వాళ్ళు ఏదైతే ఆ పాత సామాన్లు వాళ్ళకి అమ్ముతారో ఆ రాడ్స్ మనం ఎక్కువగా వాడి ఈ స్టాండ్స్ని చేసుకోవడం జరిగింది. ఈ స్టాండ్స్ వచ్చేసి 2 అడుగుల వెడల్పు, 12 అడుగుల లెంత్తో మనం చేయించడం జరిగిందనమాట. ఈ 12 అడుగుల లెంత్ ఎందుకు చేయించామంటే మనకి నియర్లీ ఒక 2 x 2 అనమాట. 2 అడుగుల కూలర్ టబ్బులు మనకి మెయిన్గా ఎక్కువ మనం కూలర్ టబ్బులు, ఫ్రిడ్జ్లో ఎక్కువ వాడడం జరిగింది. కూలర్ టబ్బులు వచ్చేసి 2 అడుగులు ఉన్నాయన్నమాట. 2 అడుగులకు 2 అడుగులు. సో 2 అడుగులు ఉన్నాయి కాబట్టి ఈ 12 అడుగుల స్టాండ్కి దగ్గర మనకి 6 కూలర్ టబ్బులు పడతాయన్నమాట ఈ స్టాండ్లో. అలాంటివి మనము 6 స్టాండ్లు చేయించాం. సో ఈ స్టాండ్లు మనము నియర్లీ 6 స్టాండ్స్ చేయించడం వల్ల మనకి నియర్లీ 36 కూలర్ టబ్బులు మనకి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఈ స్టాండ్కి ఎక్కువగా మనం పాత ఐరన్నే ఎక్కువగా సివిల్ రాడ్స్ అంటాం కదా, ఈ సివిల్ రాడ్స్ని మనం ఎక్కువగా వాడడం జరిగింది. ఈ పాత బిల్డింగ్లు మనం పడగొట్టేటప్పుడు మనకి రాడ్స్ కానీ, సివిల్ రాడ్స్ పిల్లర్స్లో ఉండే రాడ్స్ని ఎక్కువగా వాడడం జరిగిందనమాట. దానివల్ల మనకి చాలా బడ్జెట్ తక్కువ అవుతుంది అనేసి. ఇంకా మనకి టాప్ ఫ్రేమ్ ఏదైతే మనకి 12 అడుగుల స్టాండ్ ఉందో
ఈ స్టాండ్కి టాప్ సైడ్ మనకి ఏదైతే ఫ్రేమ్ ఉందో ఈ ఫ్రేమ్కి వచ్చేసి మనము కొత్త ఐరన్ని వాడడం జరిగింది. ఇంకా మనకి లెగ్స్కి ఏదైతే బాటమ్ మనం లెగ్స్ వాడతాం కదా, ఈ లెగ్స్కి 12 అడుగుల స్టాండ్కి కింద లెగ్స్ వచ్చేసి నియర్లీ 8 లెగ్స్ వచ్చాయన్నమాట. ఈ 8 లెగ్స్ కూడా మనకి యాంగిల్ బార్ ఏదైతే 1 ఇంచ్ యాంగిల్ బార్ ఉంటుందో కొత్తదే అనమాట. అంటే టాప్ క్వాలిటీ అయితే కాదు, మీడియం క్వాలిటీని మనం వాడాము. సో ఈ మీడియం క్వాలిటీ యాంగిల్ బార్ని మనం పైన ఫ్రేమ్కి ప్లస్ లెగ్ కూడా మనం ఇది వాడడం జరిగింది. ఈ పాత రాడ్స్ను మనం ఈ యాంగిల్ ఫ్రేమ్స్ని మనం వెల్డింగ్ షాప్కి తీసుకెళ్ళినట్లయితే అక్కడ మనకు వాళ్ళకి ఏ విధంగా మనకు కావాలంటే ఆ విధంగా మనకి 12 అడుగుల స్టాండ్ని మెటల్ స్టాండ్ని మనకి వాళ్ళు తయారు చేస్తారనమాట. నియర్లీ వాళ్ళు వచ్చేసి ఆ స్టాండ్ ఎంత వెయిట్ వస్తుంది, చేసిన తర్వాత ఎంత వెయిట్ వస్తుందో వెయిట్ని బట్టి ఒక్కొక్క కేజీకి వాళ్ళు 25 నుంచి 30 రూపాయలు చొప్పున వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. సో ఈ విధంగా మనకి ఈ స్టాండ్ మనకు నచ్చినట్లు వెల్డింగ్ షాప్లో మనం చేయించుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఈ స్టాండ్స్కి మనకి కావాలంటే మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకొని క్రీపర్ లాగా అంటే మనకి తీగ జాతివి అల్లించుకోవడానికి కూడా ఇటు సైడ్ అటు సైడ్ రాడ్స్ పెట్టుకోవడం వల్ల మనకి తాళ్ళు కట్టుకోవడానికి మనకు నచ్చినట్లు ఎలా కావాలంటే అలా మనం వెల్డింగ్ షాప్లో మనం అడిగి మరీ మనం చేయించుకో. ఈ స్టాండ్స్ని వెల్డింగ్ షాప్ నుంచి మనం ఇంటికి తెచ్చిన తర్వాత రెడ్ ఆక్సైడ్ పెయింట్ ఒకసారి వేసుకొని దాని తర్వాత మెటల్ పెయింట్ అనేది వేసుకోవాలి. లేదంటే మనం బయట ఎండకి వానకి ఎక్స్పోజ్ చేస్తాం కాబట్టి అవి కంపల్సరీ రస్ట్ వచ్చేసి అవి తుప్పు పట్టిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ యూజ్డ్ రాడ్స్ కొద్దిగా పాత ఐరన్ వాడుతున్నాం కాబట్టి తుప్పు పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కంపల్సరీగా మనం ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా రెడ్ ఆక్సైడ్ ప్లస్ మెటల్ పెయింట్ మనం ఐరన్కి ఏదైతే పెయింట్ వేస్తామో ఆ పెయింట్ని మనం కంపల్సరీగా వేసుకోవాలన్నమాట. సో ఇదైతే ఈ విధంగా మీరు కూడా తక్కువ బడ్జెట్లో స్టాండ్స్ని చేయించుకొని గార్డెనింగ్కి ఈజీగా ఉండేలా మరియు మన గార్డెన్ని ఫ్లోర్ని క్లీన్గా ఉంచుకునేలా చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఎందుకంటే మన క్లీన్లీనెస్ ఇస్ ద నెక్స్ట్ ద గార్డ్లీనెస్ అంటాం కదా. అక్కడికి వెళ్ళేకి మనకు ఆ గార్డెనింగ్ నీట్గా ఉంటే ఆ వాతావరణం మనం క్లీన్గా ఉంచుకున్నట్లయితే మనం ఎక్కువసేపు అక్కడ గడపడానికి ఆ వాతావరణం ఆ పచ్చదనంలో ఎక్కువగా గడపడానికి ఇష్టపడతాం అన్నమాట. కాబట్టి ఈ క్లీన్ అంటే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది. మనం నెక్స్ట్ వీడియో వచ్చేసి మన టెర్రస్ పైన టబ్స్లోంచి వచ్చే డ్రైన్ వాటర్ని ఒక్క డ్రాప్ కూడా మన టెర్రస్ పైన పడకుండా ఏ విధంగా చేయాలి అనేది నెక్స్ట్ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మీకు మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మనం ప్రతి వీడియో కూడా మనం కష్టపడి సొంత కంటెంట్తోనే చేస్తున్నామండి. ఏదో ఫేక్ వీడియోనో లేదో ఫన్ కోసం అయితే కాదు. మనందరి శారీరక మరియు మానసిక ఆరోగ్యం కోసం శాశ్వత యోగిక వ్యవసాయం ద్వారా మన పాజిటివ్ వైబ్రేషన్స్తో మన మొక్కలని కానీ మన వెజిటబుల్స్ ఆకుకూరలను ఎలా పండించుకోవాలి, ఇంకా సేంద్రియ ఎరువుల ద్వారా ఏ విధంగా పండించుకోవాలి అనే కాన్సెప్ట్తోనే చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలను చూడాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శాంతి.